ఆయన కూడా ఒక్కొక్క పదం రాయడానికి ఆయన సుదీర్ఘమైన ఆలోచనలు చేసి ఆయన ఆ కలం నుంచి ఆ పదాలు వస్తుంటాయి. అందువల్ల ఆయన రాసిన ప్రతి పాట కూడా ఎంతో జనబాహుళ్యానికి వెళ్ళి కేవలం ఒక పాటలాగా మాత్రమే కాకుండా ప్రజలలో చైతన్యాన్ని నింపడానికి అనేక పాటలు ఉపయోగపడ్డాయి. అందువల్ల అటువంటి మహానుభావుడు మనల్ని విడిచి వెళ్ళిపోవడం చాలా దురదృష్టకరం. అదేవిధంగా ఇంకొక మిత్రులు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు కూడా ఈ కోవిడ్ కాలంలో వెళ్ళిపోవడం ఇది మన మొత్తం యావత్ తెలుగు ప్రపంచానికే కాదు మొత్తం ప్రపంచానికి ఒక తీరని నష్టం అని నేను అనుకుంటాను. అందువల్ల ఆ ఇద్దరు మహానుభావులను ముఖ్యంగా సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారిని ఆయన పదాలకు బాణీ కూర్చి ఆయన పదాలకు గొంతునిచ్చిన మిత్రులు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి ఇద్దరికి కూడా శ్రద్ధాంజలి వహించి ఈరోజు ఈ కార్యక్రమంలో నాకు తెలిసిన కొందరం కూడా ఏ విధంగా ఆలోచించాలి అన్న విషయాన్ని ఒకసారి మనం గుర్తు చేసుకుందాం. ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా ఒక పదం వినిపిస్తుంది, దాన్ని డెమోగ్రఫిక్ డివిడెండ్ అంట. డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటే భారతదేశం యువతరంతో నిండిపోయింది అన్నది డెమోగ్రఫిక్ డివిడెండ్ యొక్క ఉదాహరణ. అంటే పనిచేసే సామర్థ్యం ఉన్న వారి సంఖ్య జనాభా పెరుగుదల శాతం కంటే ఏ దేశాల్లో ఉంటుందో ఆ దేశంలో డెమోగ్రఫిక్ డివిడెండ్ ఎక్కువగా ఉంటుంది. అంటే పని చేసే సామర్థ్యం గల వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా దేశ జనాభాకు యాడ్ అవుతుంటారు. అటువంటి జనాభా సంఖ్య మన దేశం యొక్క జనాభా శాతం వృద్ధి శాతం కన్నా ఏ దేశాలలో ఎక్కువగా ఉంటుందో ఆ దేశాలు డెమోగ్రఫిక్ డివిడెండ్లో ఉన్నాయని మనం చెబుతాం. డెమోగ్రఫిక్ డివిడెండ్ అన్నది కూడా ఒక దేశానికి జీవిత కాలంలో ఒకసారి మాత్రమే వస్తుందని అంటారు. ఆ కాలం కూడా చాలా తక్కువ కాలం ఉంటుంది. అందువల్ల నేను ఎందుకు చెబుతున్నానంటే మన ముందు ఉన్న టార్గెట్ ఏంటి అన్నది మనకు తెలిస్తే, నేను దేశాన్ని ఎక్కడికి తీసుకువెళ్ళాలి అని నాకు తెలిస్తే నేను ఏ విధంగా మలుచుకోవాలన్నది మనం నిర్ణయించుకోవచ్చు. అందుకనే మీకు చెప్తున్నాను, భారతదేశం యొక్క డెమోగ్రఫిక్ డివిడెండ్ అన్నది 1980వ సంవత్సరం నుంచి 2040వ సంవత్సరం మాత్రమే ఉంటుంది. అంటే ఆల్రెడీ మనకున్నది కేవలం 17.5 సంవత్సరాలు మాత్రమే. కాబట్టి ఈ 17.5 సంవత్సరాలలో భారతదేశాన్ని ముందుకు తీసుకువెళ్ళగలిగితే భారతదేశం బ్రహ్మాండంగా ముందుకు వెళుతుందని మనందరికీ తెలియాల్సిన అంశం. మనం అనుకుంటాం డెమోగ్రఫిక్ డివిడెండ్ ఉంది కదా అని, ఎన్ని సంవత్సరాలు మన దగ్గర ఉంది అని అనుకోకండి, కేవలం 17.5 సంవత్సరాలు మాత్రమే ఉంది. కాబట్టి ఈ 17.5 సంవత్సరాల్లో నేను ఏం చేస్తాను అన్న దాని గురించి మనం ఆలోచించుకోవాలి. అందువల్ల రాజకీయ నాయకులు చూస్తే వాళ్ళ దృష్టి కేవలం 5 సంవత్సరాల మీదే ఉంటుంది. ఎందుకంటే 5 సంవత్సరాల తర్వాత వాళ్ళు అధికారంలోకి వస్తారా రాదా అన్నది వాళ్ళకే తెలియదు. అందువల్ల 17.5 సంవత్సరాల్ని మనం ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలన్నది మనమే నిర్ణయించుకోవాలన్నది నేను ప్రతిపాదిస్తున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా ఒక సైనికుడిగా మనం తయారు కాగలిగితే అప్పుడు ఎవరి అవసరం కూడా మనకుండదు. అందువల్ల ఈరోజు ఈ ఇంపాక్ట్ కార్యక్రమంలో నా ఉద్దేశం ఏంటంటే మిమ్మల్ని అందరినీ కూడా ఈ 17.5 సంవత్సరాలలో భారతదేశాన్ని ముందుకు తీసుకువెళ్ళే సైనికులుగా చేయడానికి మనమేం చేయాలి అన్న విషయాలను చెప్పే ప్రయత్నాన్ని నేను చేస్తానని చెబుతున్నాను. ఎందుకంటే చైనా దేశానికి కూడా డెమోగ్రఫిక్ డివిడెండ్ ఉండింది. అది 2015వ సంవత్సరంతో ముగిసింది. కానీ చైనా వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న డెమోగ్రఫిక్ డివిడెండ్ సమయంలో వ్యూహాత్మకమైన ప్రణాళికలు వేసి చైనా దేశాన్ని ఒక ఎకనామిక్ సూపర్ పవర్గా వాళ్ళు తయారు చేసుకోగలిగారు.
అందువల్ల మన ముందు ఒక ఉదాహరణ ఉంది. కాబట్టి ఈ 17.5 సంవత్సరాలు మనం ఏ విధంగా ముందుకు వెళదామన్న సంకల్పన మనం చెయ్యాలి అని కూడా ఈరోజు మీ ముందు ఈ ఇంపాక్ట్ కార్యక్రమం ద్వారా మాట్లాడే ప్రయత్నం చేశాను. మరి ఒకసారి ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా మీ అందరికీ మరి ఒకసారి అభినందనలు తెలియజేస్తూ మనం ఏ విషయాల మీద శ్రద్ధ పెట్టాలి అన్న దాని గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ఫ్యాన్ కొద్దిగా నాకు అటువైపు తిప్పేస్తే అది. సో మొదటి ప్రశ్న, విద్యార్థులు కానీ యువతరం కానీ నన్ను మొదట అడిగే ప్రశ్న, మారుతున్న కాలానికి ఎదురవుతున్న నూతన సమస్యలకి అనుగుణంగా మేము ఏ విధంగా సిద్ధమవ్వాలి, మేము ఎలా మారాలి అని చాలామంది అడుగుతుంటారు. ఇది మొదటి ప్రశ్న. కాబట్టి దీనికి మారుతున్న కాలానికి ఎదురవుతున్న నూతన సమస్యలకి అనుగుణంగా మేము ఏ విధంగా సిద్ధమవ్వాలి, ఏ విధంగా మారాలి అన్నది మీ మొదటి ప్రశ్న. నేనేమంటానంటే, మనం సిద్ధమైనా అవ్వకపోయినా, మారినా మారకపోయినా మనలో వచ్చే భౌతిక మార్పులు అన్నవి జరుగుతూనే ఉంటాయి. మీ వయస్సు పెరుగుతుంటుంది, తర్వాత మీ శరీర కవళికల్లో మార్పులు వస్తుంటాయి, ఫిజికల్ చేంజెస్ అన్నవి జరిగిపోతూనే ఉంటాయి. మిగతా మార్పులు ఏవైతే ఉన్నాయో అవి కాలంతో ఎలా వెళ్తున్నాయో అన్నది కనుక మీరు ఒక అసెస్మెంట్ చేసుకోగలిగితే మనల్ని మనం ఏ విధంగా తీర్చిదిద్దుకోవాలి అన్నది మీరు నేర్చుకోవచ్చు అన్నమాట. అది కాబట్టి కాలంతో పాటు వెళ్ళడం ఒకటి, కాలానికి అనుగుణంగా మనల్ని మనం మార్చుకోవడం ఒకటి. ఈ రెండు విషయాలు మనం నేర్చుకోవాలి. మొదటిది కాలంతో పాటు వెళ్ళడం, రెండవది కాలానికి అనుగుణంగా మనల్ని మనం ఎలా మార్చుకోవాలి అన్నది. ఈ రెండు విషయాలు కనుక మీరు శ్రద్ధ వహించగలిగితే బ్రహ్మాండమైన విజయాలు మీరు సాధించగలరు. దీనికి చేయాల్సింది రెండు విషయాలు. మొదటిది వచ్చేసి అబ్జర్వేషన్. అబ్జర్వేషన్ అంటే మన చుట్టూ జరుగుతున్న వాటి గురించి ఏం జరుగుతుంది అని కనుక మీరు ఒక దృష్టి పెట్టగలిగితే విజయం సాధించడం చాలా సులభం. అందువల్ల కాలం ఏ విధంగా వెళుతుందో, మన అవసరాలేంటి, నేటి అవసరాలేంటి, రేపటి అవసరాలేంటి, రాబోయే రోజుల్లో అవసరాలేంటి, అవి కనుక్కొని మనం ఆ దిశగా మనల్ని మనుచుకోగలిగితే గొప్ప విజయాలు సాధించగలం. ఇది నేర్చుకోవాల్సిన అంశం. మనిషి ఎప్పుడు కూడా ప్రగతి వైపు ఆలోచిస్తాడు. ప్రగతి వైపు అంటే ప్రోగ్రెస్. ఎప్పుడైతే ఈ ప్రోగ్రెస్కి ఏదైనా అడ్డం వస్తుందో దాన్ని విజయం సాధించడానికి ప్రయత్నిస్తాడు. ఒకప్పుడు రాచరికం అన్నది ఈ ప్రగతికి అడ్డుపట్టింది. అప్పుడు వెంటనే రాచరికం మీద తిరుగుబాటు చేశాం మనం. ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చారు, వాళ్ళు మన ప్రగతికి ఎక్కడో అడ్డకట్ట వేశారు. కాబట్టి స్వాతంత్ర సంగ్రామంతో మనం ఆ అడ్డుకట్టను కూడా తొలగించుకోగలిగాం. ఆ తరువాత పరిశ్రమలు కావాలి అనుకున్నాం, మనం అందరం కలిసి ఇండస్ట్రియల్ రెవల్యూషన్ తీసుకొచ్చాం మనం. అందువల్ల యువత ఎప్పుడూ కూడా అవసరాలను బట్టి మారుతున్న కాలానికి కావలసిన మార్పులను వాళ్ళు తీసుకొచ్చారు. అందువల్ల దీనికోసం మనం ఏం చేయాలంటే, మన చుట్టూ ఏం జరుగుతుంది అన్న దాని గురించి కనుక మీరు శ్రద్ధ వహించగలిగితే దానికి ఏం చేయాలి అన్నది మనం ఊహించుకోవచ్చు. కాబట్టి ది ఫస్ట్ క్వాలిటీ వాట్ యూ షుడ్ డెవలప్ ఈజ్ అబ్జర్వేషన్. చుట్టూ జరుగుతున్న పరిస్థితుల మీద అబ్జర్వేషన్ మీరు చక్కగా చేసుకోగలిగితే ఖచ్చితంగా మీరు ముందుకు వెళ్ళగలరు. దీన్నే విజన్ అని కూడా అంటాం, విజన్. కాబట్టి అబ్జర్వేషన్ ద్వారా మీకు విజన్ వస్తుంది. రెండవది, అవసరానికి అనుగుణంగా మనల్ని ఎలా మార్చుకోవాలి అన్నది సెకండ్ క్వాలిటీ. దీన్ని అడాప్టబిలిటీ అంటాం. మొదటిది అబ్జర్వేషన్, రెండవది వచ్చేసి అడాప్టబిలిటీ. అంటే నన్ను నేను ఏ విధంగా మార్చుకోవాలి అన్నది కూడా మీరు లక్ష్యం పెట్టగలిగితే అప్పుడు బ్రహ్మాండంగా ఉంటుంది. సాధారణంగా నీళ్లు ఎక్కువగా ఉన్న ప్రదేశాలలో ఈత నేర్చుకోవాలి. మనం అక్కడ బతకాలి అంటే మనం ఈత నేర్చుకోవాలి. అంటే నదులు దాటడానికి, ఎప్పుడైనా ప్రమాదాలు జరిగితే దాంట్లోంచి బయటికి రావడానికి మనం అడాప్ట్ అవ్వాలి అంటే మనకు ఈత రావాలి. అదే డ్రై ఏరియాస్లో ఉన్నాం అనుకోండి, వర్షపాతం సరిగా లేదు, నీళ్లే లేవు, అక్కడ మనం చేయాల్సింది ఏంటంటే డ్రిప్ ఇరిగేషన్ గురించి తెలుసుకోవాలి. నీళ్లు ఎక్కువగా ఉన్న చోట ఈత గురించి తెలుసుకోవాలి, నీళ్లు లేని చోట డ్రిప్ ఇరిగేషన్ గురించి తెలుసుకోవాలి. కాబట్టి పరిస్థితులను బట్టి మనల్ని ఎలా అడాప్ట్ చేసుకోవాలి అన్నది యువతరం నేర్చుకోవాల్సిన విషయం. అందువల్ల మారుతున్న కాలానికి అనుగుణంగా మనం అడాప్టబిలిటీ కనుక పెంచుకోగలిగితే బ్రహ్మాండమైన విజయాలు సాధించగలం. అడాప్టబిలిటీకి మీకు చక్కని ఉదాహరణ మహాభారతం. పాండవులు ఏ విధంగా అడాప్ట్ అయ్యారు అన్నదాన్ని మీకు చక్కని ఉదాహరణ మీ దగ్గర ఉంది. అజ్ఞాతవాసంలో వాళ్ళు తమ చుట్టూ ఉన్న పరిస్థితులకు అనుగుణంగా వాళ్ళను మార్చుకున్నారు. గద తిప్పే భీముడు గరిటె తిప్పాడు. అర్జునుడు నేర్చుకున్న నాట్యాన్ని అక్కడ ఉపయోగించుకున్నాడు. అందువల్ల కాలంతో పాటు మనం మారాలి అంటే మొదట మనకు కావాల్సింది అబ్జర్వేషన్,
అబ్జర్వేషన్ చేసిన తర్వాత పరిస్థితులకు అనుగుణంగా మనం అడాప్ట్ అవ్వడము, ఈ రెండు కనుక మీరు చేసుకోగలిగితే, నా మొదటి ప్రశ్న, యువతరం ఎదుర్కొంటున్న అనేక సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎదుర్కొని ముందుకు ఎలా రావచ్చు అన్న మీ ప్రశ్నకు నా సమాధానం ఈ రెండు విషయాలు. సో హ్యావ్ విజన్ అంటే అబ్జర్వేషన్, రెండవది అడాప్టబిలిటీ నేర్చుకోండి. పరిస్థితులను బట్టి మీరు మారండి, అప్పుడు ఖచ్చితంగా మనం విజయాలు సాధించగలము. సో ఐ ఆల్వేస్ సే బీ ప్రిపేర్డ్, బీ ప్రిపేర్డ్. ఎవరైతే ప్రిపేర్డ్గా ఉంటారో వాళ్ళు ఎటువంటి సమస్యనైనా ఎదుర్కోగలరు. ప్రిపరేషన్ లేనివాడు సమస్యలను ఎదుర్కోలేరు. కాబట్టి ది ఫస్ట్ క్వాలిటీ వాట్ యూ షుడ్ డెవలప్ ఈజ్ బీ ప్రిపేర్డ్. దేనికి ప్రిపేర్ అవ్వాలి? అబ్జర్వేషన్ ద్వారా, అడాప్టబిలిటీ ద్వారా మనల్ని మనం మార్చుకొని మనం రాబోయే ఛాలెంజెస్ను ఎదుర్కోవాలి. ఇది మొదటి ప్రశ్న. రెండవ ప్రశ్న నన్ను ఎక్కువగా అడుగుతుంటారు యువతరం వాళ్ళు ఏంటంటే, ఓటములను అధిగమించి అంగీకరించి ముందుకు ఎలా వెళ్ళాలి అంటారు. చాలామంది మాకు ఓటములు ఎదురవుతున్నాయి, దీన్ని అధిగమించి మేము ఎలా ముందుకు వెళ్ళాలి అని అడుగుతుంటారు. ఇది కూడా ఒక ప్రశ్న. దానికి గెలుపు ఓటముల గురించి ఆలోచించకుండా జీవితంలో ముందుకు ఎలా వెళ్ళడం అన్నదే ప్రాధాన్యం పెట్టుకోవాలి. కాబట్టి డోంట్ థింక్ ఆఫ్ సక్సెస్ ఆర్ డిఫీట్. ఎప్పుడు కూడా గెలుపు ఓటములు అన్న దాన్ని ఆలోచించకుండా మనం ఏం చెయ్యాలో అది చేస్తూ మనం ముందుకు వెళితే ఖచ్చితంగా మనం విజయవంతులం అవుతాం అన్నది రెండవ సలహా. ఓటమి అన్నది న్యాచురల్, గెలుపు అన్నది యాక్సిడెంట్. మీరు ఎప్పుడైనా అనేక మంది సైంటిస్టుల యొక్క ప్రయోగాలు చూస్తే వాళ్ళు కనిపెట్టినవన్నీ కూడా యాక్సిడెంట్గా కనిపెట్టారు. ఫర్ ఎగ్జాంపుల్, క్యూరీ దంపతులు తీసుకువెళితే వాళ్ళు వాళ్ళ ల్యాబ్లో ఆ పదార్థాలను వదిలి వెళ్ళిన తర్వాత కొన్ని రోజుల తర్వాత వచ్చి చూస్తే దాని మీద వాళ్లకు బూజు పట్టినట్టు కనిపించింది. అది యాక్సిడెంటల్గా ఇన్వెంట్ చేయడం జరిగింది. కాబట్టి మెజారిటీ ఆఫ్ ది సక్సెసెస్ ఆర్ యాక్సిడెంట్స్. కానీ మెజారిటీ ఆఫ్ ది సైంటిస్ట్ ఫెయిల్యూర్స్ను ఎదుర్కొంటూ వాళ్ళు సక్సెస్ దిశగా వెళ్ళారు. అందువల్ల మనిషి గనక ఓటమి అన్నది న్యాచురల్, గెలుపు అన్నది యాక్సిడెంటల్ అని ఎప్పుడైతే మనం అనుకుంటామో అప్పుడు మనిషి నిరంతర అన్వేషిగా మారతాడు. ఎప్పుడు కూడా ఏదో ఒకటి కొత్తది కనిపెట్టాలన్న ధోరణిలో వెళుతూ ఉంటాడనమాట. దానివల్ల ఫెయిల్యూర్స్ ఆర్ ది స్టెప్పింగ్ స్టోన్స్ ఫర్ సక్సెస్ అన్నారు, మీకు ఎప్పుడో చదువుకున్న విషయం. కానీ అబ్దుల్ కలాం గారు ఎవరైతే అక్కడ మీకు ఉంచారో ఆయన ఏమన్నారంటే, ఫెయిల్ అంటే ఓటమి కాదు, ఇట్ ఈస్ ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్ అని చెప్పారు ఆయన. ఫెయిల్ ఈజ్ ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్. ఎప్పుడు కూడా ఫెయిల్ అన్నది అలా అనుకోకుండా ఇట్స్ ఎ ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్ మీరు ఎప్పుడైతే అనుకున్నారో అప్పుడు మీరు ముందుకు వెళ్ళగలరు. ఫెయిల్యూర్ అన్నది ఒక ఉపాధ్యాయుడు, టీచర్ లాంటిది. అందువల్ల ఫెయిల్యూర్ అన్నది కుంగదీసుకుపోవడానికి కాదు, దాన్ని లొంగ తీసుకున్నవాడు సక్సెస్ఫుల్గా మారతాడు అన్నది. ఈరోజు ఉదయం వస్తున్నప్పుడు ఒక పేపర్ చూశాను. ఎవరో ఫ్యాషన్ డిజైనర్ అట ఒక అమ్మాయి. ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. అంటే నేను ఇటువంటి జీవితాన్ని జీవించాలనుకోలేదు, డిప్రెషన్ను తట్టుకోలేకపోయాను అని ఒక సక్సెస్ఫుల్ ఫ్యాషన్ డిజైనర్ అమ్మాయి లెటర్ రాసి చనిపోయింది. అందువల్ల దీని నుంచి మనం నేర్చుకోవాల్సిన అంశం ఏంటంటే, ఎప్పుడు కూడా జీవితంలో ఒడుదుడుకులు వస్తున్నప్పుడు వాటిని ఫెయిల్యూర్స్ అనుకోకుండా ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్ అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు ముందుగా వెళ్ళిపోతుంటారు. అంటే బ్రహ్మాండంగా విజయాలు సాధిస్తారు అన్నది. ఫెయిల్యూర్ అన్నది కుంగిపోవడానికి కాదు, దాన్ని లొంగ తీసుకున్నవాడు సక్సెస్ఫుల్గా మారతాడు అని మనం నేర్చుకోవాలి. అమితాబ్ బచ్చన్ తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అమితాబ్ బచ్చన్ ఆయన బిజినెస్లో దిగిన తర్వాత 90 కోట్ల అప్పు మిగిలింది. ఆయన ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రేడ్ చేశారు. అప్పులు ఇచ్చిన వాళ్ళందరూ కూడా ఆయన ఇంటికి వచ్చారు. కానీ ఆయన దాన్ని ఫెయిల్యూర్గా అనుకోలేదు. నేను సాధించగలను అనుకున్నాడు. ఆ తరువాత మొహబ్బతే అనే సినిమా తీశాడు. ఆ తర్వాత కౌన్ బనేగా కరోడపతి అని ఈ రెండు చేసి ఆయన మళ్ళా బ్రహ్మాండంగా ముందుకు వెళ్ళాడు. అది మనం నేర్చుకోవాల్సిన అంశం. ఆయన దాన్ని ఫెయిల్యూర్ అనుకోలేదు, విషయాలు నేర్చుకున్నాడు. నేర్చుకున్న విషయాల నుంచి ముందుకు తీసుకువెళ్ళగలిగాడు, సూపర్ స్టార్ అయ్యాడు. అందువల్ల ఎప్పుడు చెబుతుంటాను మీకు, గొప్ప వాళ్ళ జీవిత చరిత్రలు చదవండి అని. గొప్ప వాళ్ళ జీవిత చరిత్రలు చదివితే అందులో మనకు అర్థమయ్యేది ఏంటంటే, వాళ్ళెవరూ కూడా ఓటమి అనుకోలేదు, దాన్ని ఎప్పుడు కూడా ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్ అనుకున్నారు. గొప్ప విజయాలను వాళ్ళు సాధించారు. అదేవిధంగా మనం కూడా ఆ విధమైన ధోరణిని కనుక మనం పెంచుకోగలిగితే మనం ఫెయిల్ని సక్సెస్గా మార్చుకున్న వారు చరిత్ర సృష్టిస్తారు. ఫెయిల్యూర్ను సక్సెస్గా మార్చుకున్న వారు చరిత్రను సృష్టిస్తారు. కుంగిపోయి సూసైడ్ చేసుకున్న వారు కాలంతో కలిసిపోతారు. ఫెయిల్యూర్ని సక్సెస్గా చేసుకున్న వాళ్ళు చరిత్ర సృష్టిస్తారు.
కానీ దానికి కుంగిపోయి సూసైడ్ చేసుకున్న వారు కాలంలో కలిసిపోతారు. అందువల్ల మనం నిర్ణయించుకోవాలి, ఎప్పుడు కూడా మనం ఓటమి అన్న దాన్ని ఎప్పుడు కూడా ఒక గురువుగా స్వీకరిస్తే మనం బ్రహ్మాండంగా ముందుకు వెళ్ళగలము. కాబట్టి నేను మీకు చెబుతున్న రెండవ ప్రశ్నకు సమాధానం ఏంటంటే సిరివెన్నెల గారి పాట, ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి, ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి అంటాడు ఆయన. కాబట్టి ఆయన ఉదాహరణే మనం. కాబట్టి ఎప్పుడైనా మనసు కొద్దిగా డిప్రెషన్గా అనిపిస్తే నేను వినే పాట ఆ పాట, సిరివెన్నెల గారి పాట ఎప్పుడు వింటానో ఆయనకు చెబుతూనే ఉండేవాడిని. కాబట్టి రోజు వీలైతే, ఇంతకుముందు అనుకుంటా రమేష్ గారు ఉదయం లేచిన తర్వాత ఆయన చేసే పనులలో ఇంపాక్ట్ స్పీచెస్, తర్వాత మోటివేషన్ స్పీచెస్ వింటారంటారు. నేను ప్రతిరోజు ఉదయం లేచిన తర్వాత వినే పాట సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి పాట. కాబట్టి ఒక్కసారి ఆ పాట వినండి, అది మీ మొత్తం ఆ రోజు అంతా కూడా ఎంతో యాక్టివ్గా మిమ్మల్ని చేస్తుంది. కాబట్టి తర్వాత విద్యార్థులు, యువతరం అడిగే మూడవ ప్రశ్న, ఆల్ పవర్ ఈజ్ విత్ ఇన్ యూ, యూ కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ అని స్వామి వివేకానందుల వారు అన్నారు. స్వామి వివేకానందుల వారు అన్నది ఏంటంటే ఆల్ పవర్ ఈజ్ విత్ ఇన్ యూ, యూ కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ అన్నారు కదా. ఆ అనంత శక్తిని ఎలా గుర్తించాలి అని యువతరం అడుగుతుంటారు. వివేకానందుల వారు అయితే అని వెళ్ళిపోయారు. ఆ అనంత శక్తిని ఎలా గుర్తించాలి అని యువతరం నన్ను అడుగుతుంటారు. కాబట్టి దానికి నా సమాధానం ఏంటంటే, నా సలహా ఏంటంటే, నువ్వు ఆ శక్తిని గుర్తించే పని చేయొద్దు. అనంత శక్తి ఎక్కడా, అనంత శక్తి ఎక్కడా, అనంత శక్తి ఎక్కడా అని వెతకొద్దు. మీరు నీ శక్తికి తగినంత పని చేస్తే చాలు, ఆయన చెప్పిన విషయాన్ని మీరు చేసిన వారు అవుతారు అన్నది నేను చెప్తున్నాను అన్నమాట. మనం ఏంటంటే అనంత శక్తి ఎక్కడుందని వెతుకుతుంటాం, కానీ మన శక్తిని మనం మర్చిపోతుంటాం. కాబట్టి అనంత శక్తిని వెతకాలంటే నీ శక్తికి తగినంత పని చెయ్యి. మనలో ఉన్న శక్తికి ప్రచోదనం చేయాలి. విస్తృతమైన పరిజ్ఞానాన్ని నువ్వు ఎప్పుడైతే ఎక్స్పోజ్ అవుతావో ఆ అనంత శక్తిని నువ్వు చూడగలవు. కాబట్టి అనంత శక్తిని వెతకకుండా మనలో ఉన్న శక్తిని గుర్తించి ఆ అనంత శక్తిని గుర్తించడానికి కావలసిన పరిజ్ఞానాన్ని మీరు ఎప్పుడైతే తీసుకుంటారో అప్పుడు బ్రహ్మాండంగా మీరు ముందుకు వెళ్ళగలరు. అందువల్ల మీరు చేయాల్సిన ఇప్పుడు పని ఏంటంటే, ఇప్పుడు ప్రపంచంలో వస్తున్న ఆవిష్కరణలు ఎక్కడి నుంచి వస్తున్నాయని ప్రశాంతంగా ఆలోచిస్తే వాళ్ళు వాళ్ళ పని చేస్తున్నారు కాబట్టి ఆవిష్కరణలు వస్తున్నాయి అని గమనించాలి. అందువల్ల అనంత శక్తిని వెతికేది తగ్గించేసి మన శక్తిని గుర్తించి మనం ఏం చేయగలము అని మీరు అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఆల్ పవర్ ఈజ్ విత్ ఇన్ యూ, యూ కెన్ డూ ఎవ్రీథింగ్ అండ్ ఎనీథింగ్ అన్నది స్వామి వివేకానందుల వారు చెప్పిన విషయం మీరు రియలైజ్ అవ్వగలరన్నమాట. అందుకే నేను పదే పదే చెబుతుంటాను, చదవండి, జీవిత చరిత్రలు చదవండి, అది మీలో ఉన్న అనంత శక్తిని గుర్తింపజేస్తుంది అని అంటాను. కాబట్టి అనంత శక్తిని గుర్తించడానికి మళ్ళా మీరు చేయాల్సిన ఇంకొకటి చదవడం. మొన్నొకటేదో వాట్సాప్లో ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది నాకు, భారతదేశంలో 6 ఏషియన్ కంట్రీస్లో చదివే వాళ్ళు చాలా తక్కువ అని చెప్పేసి ఒక ఫ్లైట్ ఎగ్జాంపుల్ ఒక అతను ఇచ్చాడు నాకు. ఒక ఫ్లైట్లో, ఇంటర్నేషనల్ ఫ్లైట్లో వెళుతున్నప్పుడు ఏషియాకు చెందిన వాళ్ళు, ఆసియా ఖండానికి చెందిన వాళ్ళు, యూరోప్ ఖండానికి చెందిన వాళ్ళు కూడా ఉన్నారు. ఫ్లైట్లోకి రాగానే ఏషియా ఖండం వాళ్ళంతా మొదట చేసింది ఏంటంటే సినిమాలు పెట్టుకున్నారు వాళ్ళ ముందు స్క్రీన్లు, తర్వాత పాటలు పెట్టుకున్నారు, లేకుంటే ఒకరితో ఒకరు మాట్లాడడం మొదలుపెట్టారు. కానీ జర్మనీ దేశానికి చెందిన వాళ్ళు, మిగతా దేశస్తులు వెంటనే చదవడంలో మునిగిపోయారు. చదవడం వల్ల అనేక విషయాలు చెప్పి వాళ్ళలో ఉన్న అనంత శక్తిని గుర్తించగలరు. కాబట్టి మీరు మీలో ఉన్న అనంత శక్తిని గుర్తించాలంటే మీరు చేయాల్సింది మళ్ళా చదవడం. అందువల్ల మీరు ఏమి చేయగలరు అని గుర్తిస్తే ఆ అనంత శక్తి మీకు సహకరిస్తుంది. ఆ శక్తి ఎక్కడ ఉందో అని గుర్తించే ప్రయత్నం చేయకండి అన్నా నేను. మీరేం చేయగలరో ఆలోచించండి. మీరు ఏమి చేయగలరో అన్నది గుర్తిస్తే సమాజం మిమ్మల్ని గుర్తిస్తుంది. మీరు ఏమి చేయగలరో అన్నది మీరు గుర్తిస్తే సమాజం మిమ్మల్ని గుర్తిస్తుంది. అనంత శక్తి వెంబడి పడితే సమాజం మిమ్మల్ని గుర్తించదు. కాబట్టి బిలీవ్ ఇన్ యువర్ కెపాసిటీ. మీ కెపాసిటీ ఏంటో మీరు తెలుసుకోండి, బ్రహ్మాండంగా ముందుకు వెళ్ళరు. హనుమంతుడు సముద్రం ఒడ్డున గోల్డ్ గిల్లుకుంటూ కూర్చుంటే అందరూ నీలో శక్తి ఉంది అని కీర్తించారు. అప్పుడు హనుమంతుడు తను చేయాల్సిన పని చేశాడు. కాబట్టి మీరు గుర్తించాల్సింది అనంత శక్తిని కాదు, ఏ శక్తిని? మనలో ఉన్న శక్తిని మనం గుర్తించుకోవాలి అని మీరు ఆలోచించండి. ఆ తర్వాత మనం చదివిన దానికి చేసేదానికి కూడా సంబంధం లేదు. ఈరోజు ఇంజనీరింగ్ చేసేవాడు, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంజనీరింగ్ చేశాను, నేను ఇండియన్ పోలీస్ సర్వీస్కి వెళ్ళాను. కొంతమంది డిగ్రీ చేశారు,
దానికి నేను ఇచ్చే ఉదాహరణలు. మనం చదివేదానికి చేసేదానికి కూడా ఈ సమాజంలో సంబంధం లేదు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు వరప్రసాద్ రెడ్డి గారిని తీసుకోండి. శాంతా బయోటెక్ అధినేత వరప్రసాద్ రెడ్డి గారు నాకు ఒక రియల్ హీరో. ఆయన రియల్ హీరో, మా రియల్ హీరో వరప్రసాద్ రెడ్డి గారు. ఆయన చదివింది ఇంజనీరింగ్. అమెరికా దేశానికి వెళ్ళాడు వాళ్ళ మిత్రుడితో పాటు. అక్కడ భారతదేశం గురించి, ఏషియా ఖండం వాళ్ళ గురించి చాలా చీప్గా మాట్లాడారు. మీరు ఎప్పుడు కూడా మా దగ్గర నుంచి వ్యాక్సిన్స్ కోసం అడుక్కోవడానికి వస్తారు అని చెప్పేసి అన్నదాన్ని ఆయన మనసులో పెట్టుకున్నాడు. ఇంజనీర్ ఆయన వచ్చి బయోటెక్నాలజీ చేశాడు. ఆయన చేసిన తరువాత అతి తక్కువ ఖర్చులో ప్రపంచానికి కావలసిన వ్యాక్సిన్స్ ఆయన తయారు చేసి ఇవ్వగలిగాడు. అది మనం గ్రహించాల్సిన విషయం. ఆయన అనంత శక్తిని వెతికే మార్గంలో పడ్డ, తనలో ఉన్న శక్తిని గుర్తించాడు, సమాజం అతన్ని గుర్తించి. కాబట్టి వరప్రసాద్ రెడ్డి గారు, కృష్ణ ఎల్లా గారు, వీరందరి చరిత్రలు తీసుకున్నా కూడా మనం ఇదే మనకు కనపడుతుంది. కాబట్టి వివేకానందుల వారు చెప్పిన అనంత శక్తి ఎక్కడ ఉందంటే మనలోనే ఉంది. కాబట్టి యువతరం నేర్చుకోవాల్సిన మూడవ విషయం ఏంటంటే, మీలో ఉన్న శక్తిని గమనించి యు వర్క్ టు యువర్ ఫుల్లెస్ట్ కెపాసిటీ. మీరేం చేయగలరో అది చేయండి. ఖచ్చితంగా అనంత శక్తి అన్నది మీకు సహకరిస్తుంది అని ఈరోజు చెప్పాల్సిన అవసరం వచ్చింది. మహాత్మా గాంధీ గారికి 10వ తరగతిలో హిస్టరీలో 34 మార్కులు వచ్చాయి. మహాత్మా గాంధీ గారికి పోర్బందర్కి వెళ్ళి మహాత్మా గాంధీ గారి మ్యూజియంలో ఆయన మార్క్ లిస్ట్ పెట్టి ఉంటారు. మీరు అనుకుంటారు చరిత్రలో ఆయనకు 100కు 100 మార్కులు వచ్చాయి, కానీ ఆయనకు వచ్చింది 34 మార్కులే. కానీ ఆయన చరిత్ర సృష్టించాడు. ఆయన చరిత్ర సృష్టించాడు. దానికి కారణం ఆయనలో ఉన్న శక్తిని ఆయన గుర్తించాడు. అనంత శక్తి వెంట ఆయన బళ్ళ ఆయన శక్తిని గుర్తించాడు. నేను ఏం చేయగలనో చేయాలి అనుకున్నాడు, చేశాడు. సమాజం ఆయన గుర్తించి ఇప్పుడు జాతిపితగా మనం గౌరవిస్తున్నాం అన్నమాట. అది మనం చేయాల్సిన అంశం. కాబట్టి 3వ అంశం. 4వ అంశం, చాలామంది పిల్లలు యూపీఎస్సీకి గ్రూప్స్కి ప్రిపేర్ అవుతుంటారు. వాళ్ళు నన్ను అడిగే ప్రశ్న, ఈ యూపీఎస్సీకి గ్రూప్స్కి సిద్ధమయ్యే యువతకు మీరు ఇచ్చే సలహాలు ఏంటి అని అడుగుతుంటారు. చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నాం సార్, మేము సివిల్ సర్వీసెస్లో కూర్చుంటున్నాం, గ్రూప్ 1 రాస్తున్నాం, దానికి మీరు ఇచ్చే సలహాలు ఏంటంటే, ఒక అమ్మాయి నన్ను రైల్వే స్టేషన్లో కలిసింది. ఒకరోజు రాత్రి 10 గంటలకు ట్రైన్ పట్టుకుంటుంటే ఆ అమ్మాయి కూడా అప్పుడే దిగి నన్ను అక్కడ గమనించి వచ్చి, సార్ నేను సివిల్ సర్వీసెస్కు ప్రిపేర్ అవుతున్నాను. ఆ అమ్మాయి చేతిలో ఒక సమోసా ప్యాకెట్, ట్రైన్లో సమోసాలు కొనుక్కొని అమ్మాయి దిగింది. ఆ అమ్మాయిని అడిగాను, నువ్వేం చేయాలంటే అమ్మా, ఈ సమోసాలు తినేసిన తర్వాత ఆ పేపర్ ఏదైతే ఉందో ఆ పేపర్ కూడా చదువు. సమోసాలు తినడం కాదు, సమోసాలు కట్టిన పేపర్ కూడా నువ్వు చదువు. సివిల్ సర్వీసెస్లో ఏమడుగుతారో మనకు తెలియదు. అందువల్ల కంటికి కనిపించే ప్రతి విషయం గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి, అనురక్తి ఉంటే మీరు ఏ పరీక్షలో అయినా బ్రహ్మాండంగా మీరు చదవగలరు. కానీ మనం ఏం చేస్తాం, మెటీరియల్, గైడ్, ఇవి వీటి మీద మాత్రమే ఆధారపడి ఉంటాం. కాబట్టి ముందుకు వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోతుంటారు, మనం గైడ్లు, మెటీరియల్ చదువుకుంటూ మనం అలాగే ఉండిపోతాం. కాబట్టి నేర్చుకోవాల్సింది ఏంటంటే, కంటికి కనిపించే ప్రతి విషయం గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి, అనురక్తి మీలో ఉంటే మీరు ఏ పరీక్షనైనా బ్రహ్మాండంగా మీరు వెళ్ళగలరు. ఎందుకంటే యూపీఎస్సీలో స్పెసిఫిక్గా ఇది అడుగుతారు అని ఉండదు. యూపీఎస్సీలో స్పెసిఫిక్గా ఈ ప్రశ్నలే వస్తాయని ఉండవు, ఏదైనా అడగొచ్చు దాంట్లో. కాబట్టి మన ప్రిపరేషన్ ఎలా ఉంది దాన్ని బట్టి మనం విజయాన్ని సాధించవచ్చు అని. అందువల్ల యూపీఎస్సీ ఎవరికి రాదంటే, ఎవరైతే ఐఆమ్ గెటింగ్ బోర్డ్ అంటారో, ఐఆమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అంటారో, ఐఆమ్ నాట్ ఇన్ టు దట్ అంటారో అని ఎవరి మనసుల్లో అయితే ఉంటుందో వాళ్లకు ఆసక్తి, అనురక్తి లేదు. ఏదో ప్రెషర్ మీద మనం చదువుతున్నామంటే మనకు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ముందుకు వెళ్ళలేరు. కాబట్టి మై అడ్వైస్ టు ఆల్ యంగ్స్టర్స్ who are preparing for the competitive examination is have interest, develop interest. ఆసక్తితోనూ అనురక్తితోనూ చదవండి, మీరు ఖచ్చితంగా ముందుకు వెళతారు. బోరు కొడుతుంది అంటే ఏ పని ఎలా చేయాలో, ఏ పని ఎందుకు చేస్తున్నామో తెలియకపోతే బోరు కొడుతుంది. ఏ పని, ఇక్కడ వచ్చి కూర్చున్నారు మీరు, కూర్చున్న తర్వాత దేనికి వచ్చాము ఇక్కడ అన్నది కనుక మీకు క్లారిటీ ఉంటే మీకు ఎప్పటికీ బోరు కొట్టదు. అది కాకుండా ఇక్కడ ఏదో జోకులు చెప్తారు, లేకుంటే ఏదైనా కామెడీ, ఎవరైనా జోక్స్ చెప్తారేమో, అటువంటి ఉంటే మీకు బోర్ కొడుతుంది. అందువల్ల మనం ఎందుకు వచ్చి కూర్చున్నామని కనుక మనకు క్లారిటీ ఉంటే, మనం ఎగ్జామ్స్కు ఎందుకు ప్రిపేర్ అవుతున్నామో అన్న క్లారిటీ ఉంటే మీకు ఎప్పుడు కూడా బోర్ కొట్టదు. ప్రతి విషయం కూడా ఎంతో ఆసక్తిగా తయారవుతుంది. ఆ విధంగా మీరు తయారవ్వండి. అందుకంటే ఒక సినిమా, మళ్ళీ మీరు ఇప్పుడే కామెడీ అన్నారు, మా మిత్రుడు బాబు మోహన్ గారు, మంచి మిత్రులు నాకు, అప్పుడప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం. ఆయన ఒక సినిమాలో ఎందుకు, ఏమిటి, ఎలా
అన్న ఒక డైలాగ్ ఉన్నాయి. మేమిద్దరం కలిసి ఖతార్కి వెళ్ళాం. ఖతార్, నేను, సుద్దాల అశోక్ తేజ గారు, బాబు మోహన్ గారు వెళ్ళాం. బ్రహ్మాండంగా మాట్లాడుకున్నాం, అనేక విషయాలు చర్చించాం ఫ్లైట్లో తర్వాత ఉన్నప్పుడు. ఆయనకు నేను ఇదే చెప్పాను, మీ అన్ని సినిమాల్లో నాకు నచ్చిన ఆ సినిమా ఆ డైలాగ్ అండి అని చెప్పాను. ఏదండి అది అన్నాడు. అంటే ఎందుకు, ఏమిటి, ఎలా, ఈ 3 ప్రశ్నలు కనుక మీ దగ్గర ఉన్నాయంటే మీరు ఏ పరీక్షలో అయినా విజయం సాధించగలరు. కాబట్టి ఆల్వేస్ ఆస్క్ వాట్, వై అండ్ హౌ. ఈ 3 ప్రశ్నలు కనుక మీరు మీకు మీరు సంధించుకోగలిగితే ఏ పరీక్షలో అయినా బ్రహ్మాండమైన విజయం సాధించగలిగారు. కాబట్టి ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్న అందరికీ నా చిన్న సలహా ఏంటంటే స్టార్ట్ ఆస్కింగ్ 3 క్వశ్చన్స్. వై, వాట్, హౌ. ఎందుకు, ఏమిటి, ఎలా. ఈ 3 ప్రశ్నించుకోండి. ప్రతి విషయము ఇంట్రెస్టింగ్గా కనపడుతుంది, ప్రతి విషయం కొత్తగా కనపడుతుంది. ప్రతి విషయాన్ని నేర్చుకున్నప్పుడు మీలో ఒక అద్భుతమైన ప్రకాశం వస్తుంది. ఎప్పటికీ కూడా మీకు బోర్ కొట్టదు. కాబట్టి తర్వాత నెక్స్ట్ ఇప్పుడు వచ్చిన విషయాలు ఏంటంటే అనేక మాధ్యమాలు. ఎప్పుడు వాట్సాప్ చూద్దామా, ఎప్పుడు ఫేస్బుక్ చూద్దామా, ఎప్పుడు ట్విట్టర్ చూద్దామా, ఎప్పుడు ఇన్స్టాగ్రామ్ చూద్దామా అని అనేక మాధ్యమాలు మీ దగ్గర మీ చుట్టూ తిరుగుతుంది. కాబట్టి ఇన్ని మాధ్యమాలు ఉండి యువతరాన్ని వేరే మార్గంలో తీసుకువెళుతున్నప్పుడు అత్యున్నత శీల సంపదతో యువత ముందుకు ఎలా కదలాలి అన్నది మీ ముందున్న ఇంకొక ప్రశ్న. ఫేస్బుక్లో లేనంటే నామోషి అయిపోతున్నారు ఈ మధ్యలో చాలామంది పిల్లలు. మీరు ఫేస్బుక్లో లేరా అని అడిగేసి అందరూ ఫేస్బుక్లో జాయిన్ అయిపోతున్నారు. తర్వాత యాక్చువల్గా ఫేస్బుక్లో చాలామంది వాళ్ళ గుర్తింపు పొందడానికి వాళ్ళు అమ్మాయిలుగా పరిచయం చేసుకుంటున్నారట ఫేస్బుక్లో. మొన్న ఎక్కడో స్టాటిస్టిక్స్ వేశారు. మొత్తం 5.7 కోట్ల ఎంతో ఉంటే మొత్తం ఇంటర్నెట్ యూజర్స్ ఆడవాళ్ళు ఫేస్బుక్లో 7.6 కోట్ల ఆడవాళ్ళు ఉన్నారు. అంటే చాలామంది ఎవరో తమతో మాట్లాడతారు కదా అని చెప్పి వాళ్ళ ఉనికినే పక్కన పెట్టేసి వాళ్ళను కొత్తగా పరిచయాలు కూడా చేసుకుంటున్నారు. సో ఆ విధమైన మీడియాలు మన ముందు ఉన్నప్పుడు, ఆ విధమైన మాధ్యమాలు ఉన్నప్పుడు దాని నుంచి ఎలా బయటపడాలి అన్నది కూడా యువతరం ముందున్న ఇంకొక ప్రశ్న. దానికోసం నేను ఎప్పుడు ఏమంటానంటే యద్భావం తద్భవతి. నువ్వు ఏమి కావాలనుకుంటే అది అవుతావు అని చెప్పేసి నువ్వు మనసులో మెదలుపడు. అప్పుడు ఎటువంటివి కూడా మనల్ని ప్రభావితం చేయవు. నువ్వు ఎన్ని మాధ్యమాలున్నా, ఎన్ని పెడతవో పట్టించే మార్గాలున్నా నువ్వు ఆ బాటలో వెళ్ళకూడదు అని నిర్ణయించుకుంటే సరిపోతుంది. మనందరి దగ్గర మొబైల్ ఫోన్స్ ఉన్నాయి, మన ఇంట్లో టీవీ కూడా ఉంది. మొబైల్ సిగ్నల్స్ టీవీల్లో రావు, టీవీ సిగ్నల్స్ మొబైల్లో రావు. అంటే ఈ మొబైల్ డిసైడ్ చేస్తుంది, ఐ వోంట్ అట్రాక్ట్ టీవీ సిగ్నల్స్. టీవీ నిర్ణయం చేసుకుంది, నేను మొబైల్ సిగ్నల్స్ తీసుకోను అని చెప్పేసి. కాబట్టి మనం కూడా వాటిని ఫాలో అవుతే సరిపోతుంది. ఈ సిగ్నల్స్ను నేను తీసుకోను అని మీరు నిర్ణయించుకుంటే మీ మార్గంలో మీరు బ్రహ్మాండంగా ముందుకు వెళ్ళగలరు. మాధ్యమాలను అనేకన్నా మన గురించి మనం ఆలోచిస్తే మనం ఆ మాధ్యమాల నుంచి బయటికి రావచ్చు అన్నమాట. అందువల్ల వీటికన్నా ఆకర్షణీయమైనవి ఏంటి అన్నది మనం సృష్టించుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ విజయపదం అనే పుస్తకాన్ని ఈరోజు నాగేశ్వరరావు గారు రాశారు. ఇది రాశారు కాబట్టి ఒక మీ యూట్యూబ్లో కనిపించే ఒక చలనచిత్రం కన్నా ఇది మీకు ఆకర్షణీయం, ఆనందం ఎక్కువగా ఇవ్వగలిగితే మీరు దాన్ని చూసే అవకాశమే లేదు. కాబట్టి దానికన్నా ఆకర్షణీయమే దాన్ని మనం అలవాటుగా మార్చుకుంటే అప్పుడు ఏమవుతుందంటే ఇవి ఏ విధమైన ప్రభావాన్ని మన మీద కలిగించవు అన్నది నా ఉదాహరణ. అంటే ప్రపంచంలో అందరూ పాడైపోవడం లేదు కదా, ఎందుకంటే వాళ్ళలో ఆసక్తి, అనురక్తి వేరే విషయాల్లో ఉంది కాబట్టి వాళ్ళు దీంట్లకు బానిసలు అవ్వట్లేదు. కాబట్టి ఇది కూడా మనం నిర్ణయించుకోవాలి. అందువల్ల వీటికన్నా ఆకర్షణీయమైన విషయాలను కనుక మీరు తీసుకోగలిగితే అది చేయాలి. అందువల్ల టర్న్ యువర్ యాంటెన్నాస్ టు బెటర్ థింగ్స్ అంటాను నేను. కాబట్టి వీటి ప్రభావం నుంచి మీరు బయటికి రావాలంటే మీరు చేయాల్సింది మీ తల మీద ఉన్న యాంటెన్నాస్ ఏవైతే ఉన్నాయో వాటిని వేరే డైరెక్షన్లో తిప్పుకోండి, వేరేవి ఆకర్షణీయంగా చేసుకోండి. ఖచ్చితంగా మీరు ఈ ప్రభావం నుంచి బయటికి వచ్చేస్తారు అన్నది. నోబెల్ ప్రైజ్ వచ్చిన వారి స్పీచెస్ మనం కనుక వినగలిగితే మిగతావి మనం బోరుపడతాం. ఇంపాక్ట్లో ఉన్న మోటివేషనల్ స్పీచెస్ మనం వింటే మిగతా పనికిరాని స్పీచెస్ ఏవైతే ఉంటాయో అవి మనల్ని ప్రభావితం చేయవు, అవి మనం నేర్చుకోవాల్సిన అంశాలు. కాబట్టి మనం ఈ దేని మీద ఇంట్రెస్ట్ పెంచుకుంటున్నామో దాన్ని బట్టి మన స్వభావం ఆధారపడుతుందన్నది నేర్చుకోవాలి. ఆ తరువాత చాలామంది అడిగే నన్ను ఇంకొక ప్రశ్న, కోటి విద్యలు కూటి కొరకే అన్న సామెత యువత మెదడులో నింపుతూ ఉద్యోగం కోసమే విద్య అంటున్నారు, మరి విద్య వికాసానికి కాదా అని చాలామంది అడుగుతారు.
మేము ఇది చదువుకునేదంతా జాబ్ కోసమేనా సార్? కానీ విద్య అన్నది వివేకం కోసం కదా, విద్య అన్నది వికాసం కోసం కదా. కాబట్టి ఈ కన్ఫ్యూజన్లో మళ్ళీ యూత్ ఉన్నారు. కాబట్టి వాళ్ళకు నేను చెప్పేది ఏంటంటే, ఐన్స్టీన్ గారు చెప్పిన అద్భుతమైన సలహా, ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ లెర్నింగ్ ది ఫ్యాక్ట్స్, ఇట్ ఈజ్ రాదర్ ట్రైనింగ్ ఆఫ్ ది మైండ్ టు థింక్. ఎడ్యుకేషన్ అన్నది మన బుర్రని ఆలోచింపదేశేగా ఉండాలి అన్నది ఆయన చెప్పారనమాట. అందువల్ల 3 విషయాలు చాలా ముఖ్యం. రోటీ కపడా ఔర్ మకాన్. రోటీ కపడా ఔర్ మకాన్ అంటే ఫుడ్, తర్వాత వచ్చేసి మనం వేసుకునే బట్టలు, ఆ తర్వాత మన మీద మనం ఉండే ఇల్లు. ఈ 3 కూడా ముఖ్యమైన విషయాలు. అందువల్ల ఈ 3 కోసం మనం ఖచ్చితంగా ప్రయత్నం చేయాలి. కాబట్టి యువతరం చాలామంది మేము సోషల్ యాక్టివిటీస్ చేస్తాము, సోషల్ సర్వీస్ చేస్తాము, చేయండి, దెర్ ఈజ్ నో డౌట్. కానీ మీరందరూ కూడా ఈ 3 మీ ఆదాయం మీద సంపాదించే స్థాయికి మీరు ఎదగాలి. అటువంటి ఎడ్యుకేషన్ మీకు ఉండాలి. కాబట్టి అందుకని విష్ణు శర్మ గారు కూడా ఏమంటారంటే, బుద్ధివంతుడైన వాడు జరామరణములు లేకుండా ధనార్జన చేయవలను అని చెప్తారు. బుద్ధిమంతుడైన వాడు జరామరణములు లేకుండా ధనార్జన చేయవలను అంటారు. అందువల్ల ఆ స్థాయిలో మనం ఆలోచించాలి అని చెప్తాను. కాబట్టి ముందు రోటీ కపడా ఔర్ మకాన్, ఈ 3 గురించి ఆలోచించండి. ఆ తర్వాత ఇవి సంపాదించిన తర్వాత సాయం చేయడం మొదలుపెట్టండి. సంపాదించిన తర్వాత సహాయం చేయడం మొదలుపెట్టింది. కాబట్టి యువర్ టార్గెట్ షుడ్ బి ఈ 3 మీ సంపాదనతో తీసుకొచ్చే స్థాయికి మీరందరూ కూడా ఎదగాలి. కాబట్టి చాలామంది పిల్లలు నాకు కలుస్తుంటారు, సోషల్ సర్వీస్ చేస్తున్నాం, ఇట్ ఈస్ ఎ గుడ్ థింగ్. బట్ బిఫోర్ దట్ యూ స్టాండ్ ఆన్ యువర్ ఓన్ ఫీట్. ఈ 3 విషయాలు అమ్మా నాన్నల సంపాదనలు కాకుండా నా సంపాదన మీద నేను నిలబడతాను అని మీరు నిర్ణయించుకోండి. ఆ తర్వాత సంపాదనలో కొంత సహాయం చేయడం మొదలు పెట్టండి అని చెప్పాను. అది విద్య యొక్క సార్థకత. సో my advice to all of you is that become an earning member, become financially strong, and then you become helping the society. కాబట్టి ఈ 3 విషయాలు కనుక మీరు నేర్చుకుంటే బ్రహ్మాండంగా ముందుకెళ్తారు. ఎందుకంటే అలక్ష్మి కలహాధార అంటారు. అంటే లక్ష్మీదేవి లేని చోట కలహాలు, గొడవలు వస్తాయి. కాబట్టి లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి మనకున్న శక్తితో మనం ఉద్యోగాలు సంపాదించండి. చాలామంది పిల్లల్లో ఎలా ఉంటుందంటే, ఉద్యోగాలంటే గవర్నమెంట్ ఉద్యోగాలే చేయాలి అని. అందువల్ల మీరు ఆలోచించాల్సింది ఏంటంటే, మీరు ఉద్యోగస్తులు కాదు, ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళుగా తయారవ్వాలన్నది కూడా ఆలోచించుకోండి. దట్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఆయన వచ్చారు, ఐ థింక్ రమేష్ గారు మాట్లాడారు. ఆయన ఏమన్నారు, గంపా నాగేశ్వరరావు గారికి 5,000 రూపాయలు ఇచ్చుకోలేకపోయాను, కానీ ఈరోజు ఈ కార్యక్రమానికి కో స్పాన్సర్గా నేను ఉన్నానని చెప్పారు. చూడండి, దట్ ఈస్ పాసిబుల్ బికాస్ ఆఫ్ హిస్ అర్నింగ్. ఆయన స్థిరపడ్డాడు. స్థిరపడడం వల్ల ఆ విధమైన కాన్ఫిడెన్స్ ఆయనలో వచ్చింది. తర్వాత ఇంకొక ప్రశ్న విద్యార్థులు అడిగేది, కానీ పరిపూర్ణ మనిషి, దానికి నా సమాధానం ఏంటంటే మళ్ళా వివేకానందుల వారి గురించి చెప్తాను. వివేకానందుల వారు ఏమన్నారంటే, దేశంలో ఒక కుక్క కూడా ఆకలితో ఉంటే నాకు మోక్షం అక్కర్లేదు అని ఆయన చెప్పాడు అనమాట. దేశంలో ఒక కుక్క కూడా ఆకలితో ఉంటే నాకు మోక్షం అక్కర్లేదు అన్నాడు ఆయన. ఇది స్టేట్మెంట్ కాదు. చాలామంది స్టేట్మెంట్స్ ఇస్తుంటారు, దానికోసం పనిచేయండి. కానీ వివేకానందులు అలా కాదు. ఇచ్చిన స్టేట్మెంట్ కోసం ఆయన పరితపించాడు, ఆయన పని చేశాడు. కాబట్టి మనం యువతను పురికొల్పాడు. అందువల్ల వివేకానందుడు పరిపూర్ణ మానవుడు కాగలిగాడు. కాబట్టి దాని నుంచి మనం నేర్చుకోవాల్సిన అంశం ఏంటంటే, స్టేట్మెంట్స్ చేయడం కాదు, దానికోసం పని చేయాలి అన్నది నేర్చుకుంటే మనం కూడా పరిపూర్ణ మానవులుగా మారతాము అన్నది మీరు నేర్చుకోండి అన్నది నేను చెప్తున్న ఇంకొక సలహా. ఆ విధంగా రవీంద్రనాథ్ ఠాగూర్ గారు తన రచనల ద్వారా ఒక రసాత్మకమైన ప్రపంచాన్ని సృష్టించారు. ఫర్ ఎగ్జాంపుల్, సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు ఏ విధంగా తన పాటల ద్వారా యువతను ప్రభావితం చేశారో, అదేవిధంగా రవీంద్రనాథ్ ఠాగూర్ గారు తన రచనల ద్వారా యువతను ప్రభావితం చేసి వాళ్లను పనిచేసేలాగా చేశాడు. వేర్ ది మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్, వేర్ ది హెడ్ ఈజ్ హెల్డ్ హై అన్న కవితల ద్వారా యువతరాన్ని ప్రేరేపించాడు. యువతకి స్వేచ్ఛ అంటే ఏంటో ఆయన తెలిపించారు. అటువంటి వ్యక్తులు పరిపూర్ణ మానవులుగా మారుతారు. అందువల్ల నేను చెప్పేది ఏంటంటే, మీరు కూడా పరిపూర్ణ మానవులుగా కావాలంటే నేర్చుకున్న విషయాలను అమలులోకి తీసుకురండి. ఎంటర్ప్రీనర్గా కావాలి అనుకున్న వాళ్ళు ఎంటర్ప్రీనర్షిప్ మొదలు పెట్టండి. గవర్నమెంట్ జాబులే కావాలి అనుకుంటే అందరికీ గవర్నమెంట్ జాబులు రావు. గవర్నమెంట్ క్రమక్రమంగా ఉద్యోగాలను తగ్గించుకుంటూ వెళ్ళిపోతుంది. కాబట్టి మన శక్తి మీద మనం ఆధారపడి నేను ఎంటర్ప్రీనర్ అవుతాను అని ఒక స్టేట్మెంట్ ఇచ్చి
ఆ స్టేట్మెంట్కు తగిన విధంగా మనం పని చేయగలిగితే అప్పుడు ఏమవుతుందంటే యూ కెన్ బికమ్ ఏ పరిపూర్ణ మానవుడు. కాబట్టి ఆ విధంగా మనం చేయండి. ఆ తరువాత ఇంకొక ప్రధానమైన విషయం, ఈరోజు మనం చూస్తుంటే పేపర్లో రోజు చదువుతున్నాం, నేటి సమాజంలో యువతను పెడదోవ పట్టిస్తున్న కులం, మతం, భాష, ప్రాంతం అనే చట్రంలో బిగించేస్తున్నారు యువతరాన్ని. మరి యువత విశ్వమానవుడిగా ఎలా ఎదగాలి, సంపూర్ణ మానవుడిగా గురించి చూసాం, మనిషి విశ్వమానవుడిగా ఎలా ఎదగాలి అన్నది కూడా మీ ముందున్న ఒక సమస్య. అందువల్ల ఈ ప్రశ్నలోనే మీరు అన్నారు ఇవన్నీ కూడా పెడద్రోవ పట్టిస్తున్నాయి అని చెప్పేసి. అందువల్ల ఎవరో ఈ విషయాలు మీ మీద వాట్లను పని చేయిస్తున్నారు. అందువల్ల మీరు నిర్ణయించుకోవాల్సింది ఏంటంటే, కొంతమంది కులం మీద, కొంతమంది మతం మీద, కొంతమంది భాష పైన, కొంతమంది ప్రాంతం పైన ఎవరో చట్రంలో బిగిస్తుంటే మనం బిగించుకుపోతున్నాం నాడు. ఎవరో చట్రంలో మనల్ని బిగించే ప్రయత్నం చేస్తుంటే మనం ఎందుకు బిగించబడాలి దాంట్లో? మనం కనుక నిర్ణయించుకుంటే ఆ చట్రంలో మేము బిగించబడము అని నిర్ణయించుకుంటే అప్పుడు మీరు విశ్వమానవుడిగా ఎదగగలరు అన్నది యువతరం నేర్చుకోవాల్సిన అంశం. ఎవరో చేస్తున్న ప్రయత్నాలను మనం అడ్డుకోగలిగితే అప్పుడు మనం ఆ చట్రంలో ఉండకుండా మనం మానవుడి నుంచి విశ్వమానవుడిగా మనం ఎదగగలము అన్నది నేర్చుకోవాలన్నమాట. ఎప్పుడైతే మనకు మానవతా దృక్పథం వస్తుందో ఆ విధమైన చట్రంలో ఎవరు ఎంత ప్రయత్నించినా కూడా మనం బిగించబడము. కాబట్టి మీకు కావాల్సింది ఏంటంటే మానవతా దృక్పథం, అంటే హ్యుమానిటీ అన్నది మీకు తెలియాలి అన్నది నేర్చుకున్నాం. అందువల్ల ఈ విధమైన భావనలు కనుక మీరు చేసుకుంటే, వివేకానందుడు ఏ కులానికి చెందినవాడు, రవీంద్రనాథ్ ఠాగూర్ ఏ కులానికి చెందినవాడో మనకు తెలియదు. ఎందుకంటే వాళ్ళు దాని గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. వాటికి బియాండ్గా వాళ్ళు ఆలోచించారు కనుక వాళ్ళు విశ్వమానవులు కాగలిగారు. కాబట్టి వాళ్లకు మనకు తేడా ఏంటంటే, మనం చట్రంలో బిగించబడిపోతున్నాం, వాళ్ళు చట్రంలో బిగించబడలేదు. కాబట్టి మనం నిర్ణయించుకుంటే మేము ఈ కులం, మతం, ప్రాంతం, భాష అనే చట్రాలలో మేము బిగించబడం అన్నది మీరు మనస్ఫూర్తిగా కనుక నిర్ణయం తీసుకోగలిగితే మీరు కూడా కొన్ని సంవత్సరాల తర్వాత ఆ ఫోటోలతో పాటు మీ ఫోటోలు కూడా స్క్రీన్ మీద ఉంటాయి అన్నది మీరు గ్రహించాల్సిన అంశం అన్నమాట. కాబట్టి యువతరం చేయాల్సిన విషయం విశ్వమానవులుగా ఎదగాలి అన్నది. మీరు బికమ్ ఏ గ్లోబల్ సిటిజన్, బికమ్ ఏ గ్లోబల్ సిటిజన్. చిన్న చిన్న విభేదాలతో ఎప్పుడు కూడా మీ భవిష్యత్తును మీరు పాడు చేసుకోకండి అనండి, అంతే. సో బికమ్ ఏ యూనివర్సల్ పర్సన్. మన స్థాయిని మనం పెంచుకోవాలి. అది పెంచుకోగలిగితే మనం బ్రహ్మాండంగా ముందుకు వెళ్ళగలం. తర్వాత నాయకత్వం గురించి యువతరంలో చాలా ప్రశ్నలు ఉంటాయి. యువతరంలో నాయకత్వం, లీడర్షిప్ గురించి చాలా ప్రశ్నలు ఉంటాయి. ప్రస్తుతం భారతదేశంలో ప్రత్యేకించి మన తెలుగు రాష్ట్రాల్లో నిన్నటిదాకా ఇంజనీరింగ్ చదవాలి, డాక్టర్ చదవాలి అన్నారు. ఆ తర్వాత ఇప్పుడు సివిల్ సర్వీసెస్ చదవాలి అంటే ధోరణి. మరి యువతలో స్ఫూర్తిని నింపి ముందుకు తీసుకెళ్లే నాయకత్వ లక్షణాలు ఏంటి, అవి ఎలా బహిర్గతం అవుతాయి అన్నది మీ ముందున్న ఒక సమస్య, లీడర్షిప్. ఈ 3 రోజుల్లో మీకు అందరూ చెప్పి